ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గుర్తుపెట్టు. ఆల్సో ఇప్పుడు ఇక్కడున్న నా మిత్రులందరికీ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఏమన్నా చేస్తున్నామంటే, మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్కి మన ప్రొక్యూర్మెంట్కి చాలా వ్యత్యాసం వచ్చేసింది. అంటే ఎంటైర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టోరేజ్ కలిపితే, if I am not mistaken, Stephen, it's 29 lakh metric tons. I mean, FCI, Warehousing Corporation, 67. అయితే ఇంకా there's a lot of gap, plus lot of స్టోరేజ్లో పూర్ క్వాలిటీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్లో ఇప్పుడున్న స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఈ స్టోరేజ్లోనే గవర్నమెంట్ ఈజ్ ఇన్కరింగ్ హ్యూజ్ లాసెస్. అంటే గోడౌన్స్ ఒక పాత టెక్నాలజీ వాడడం, ప్లస్ దాంట్లో ఆ హ్యాండ్లింగ్లో కూడా హ్యూజ్ లాసెస్ కావడం. సో మొత్తం స్టోరేజ్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ కొంత భారత ప్రభుత్వం యొక్క సహాయంతో, కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ అండ్ ఎన్హాన్స్ ది స్టోరేజ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ. ఐఎమ్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ in encouraging stainless steel silo storage capacity. అప్పుడు ఈ మాయిశ్చర్ కంట్రోల్లో, అప్పుడు ఈ హ్యాండ్లింగ్ విషయంలో కూడా ఇంకా దే విల్ బి గ్రేటర్ ఈజ్. ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాబ్లము ఈ ప్రొక్యూర్మెంట్లో, స్టోరేజ్లో అనిట్లేదంటే, ఒకటి దేర్ ఇస్ సివియర్ డొమెస్టిక్ లేబర్ షార్టేజ్. ఇప్పుడు ఏ మిల్లులో కానీ, ఎక్కడ ఈ గోడౌన్స్లో కానీ ఆ తెలంగాణ నేటివ్ లేబర్ ఎక్కువ పని చేయడం లేదు. ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు. మీరు మొన్న ఒక విచిత్రమైన పరిస్థితి మీకు చెప్పాలి. బీహార్లో ఎలక్షన్స్ అయితే తెలంగాణ ప్రొక్యూర్మెంట్ గాట్ అఫెక్టెడ్ బికాస్ entire labor went back for Bihar elections. So as the future unfolds, we have to work on how better material handling and long term ఈ స్టోరేజ్ చేసినప్పుడు ది ధాన్యం డిటోరియేట్ కాకుండా ఉదే విధంగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఉపయోగించాలని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి, వాళ్ళ టీంకు చెప్తాను. ఎందుకంటే వాట్ వీ లూజ్ ఇన్ ది హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ది అడిషనల్ కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ సే స్టీల్ సైలోస్ ఈజ్ ఈజీలీ కంపన్సేటెడ్ బై ది లాస్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. మరి ఆ విధంగా కూడా ఈ మోడర్న్ సైలో స్టోరేజ్ క్రియేట్ చేయడానికి కూడా మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీకు అంకెలన్నీ కూడా మరి కమిషనర్ గారు చెప్పారు. ఒక విషయం ఏంటంటే, వీ వాంట్ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రైస్ మిల్స్.